ఈసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తినాలనిపిస్తే రెస్టారెంట్కి కాకుండా ఇలా ఇంట్లో మసాలా పెట్టి చేయండి, భలే రుచిగా ఉంటుంది. దీనికోసం అరకిలో చికెన్ తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు, కారంతో పాటు ఇక్కడ చూపిస్తున్న మసాలా పౌడర్స్ అన్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి అరగంట పాటు పక్కన పెట్టేయండి. అలాగే అరకిలో బాస్మతి రైస్ను కూడా నానబెట్టి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలతో పాటు కసూరి మేతిని కూడా డ్రై రోస్ట్ చేసి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తన పొడి చేసి కడాయిలో ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు వేసి వేగినాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి నీరంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, కొత్తిమీర, కసూరి మేతి కూడా వేసి మరొక అర నిమిషం పాటు కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. బిర్యానీ కోసం నెయ్యి, ఆయిల్ వేసి కొద్దిగా బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, కసూరి మేతి, కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత 3 గ్లాసుల వరకు నీళ్లు, రుచికి తగినంత సాల్ట్ వేసి మరిగాక రైస్ను కూడా వేసుకొని 80% వరకు మీడియం ఫ్లేమ్లో, తర్వాత 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కదపకుండా అలాగే కుక్ చేసుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్